నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్వచ్ఛతా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి. తెనాలిలో జరిగిన స్వచ్ఛతా దివాస్ కార్యక్రమాల్లో అధికారుల పిలుపు. మోటార్ బైక్ ను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు. కోపల్లెకు చెందిన రవికుమార్ కు తీవ్ర గాయాలు. అత్యవసర చికిత్స నిమిత్తం గుంటూరు ఆసుపత్రికి తరలింపు. తెనాలి కాటూరి ఆర్ట్ గ్యాలరీని సందర్శించిన మార్గదర్శి ఎండి శైలజ కిరణ్. 3D టెక్నాలజీతో రూపొందించిన శిల్పం ఆవిష్కరణ. తెనాలి మారీసుపేటలో స్వచ్ఛతా దివాస్ కార్యక్రమాన్ని పురపాలక సంఘం నిర్వహించింది. ఇంటి వాతావరణం, పరిసరాల శుభ్రత వంటి పలు అంశాలపై మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న స్థానిక ప్రజలకు అవగాహన కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నెలలో 3వ శనివారం స్వచ్ఛత దివస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో శనివారం మారీసుపేటలోని రావివారి స్ట్రీట్ నందు స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని పురపాలక సంఘం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న స్థానిక ప్రజలకు పరిసరాల శుభ్రత, ఇంటి శుభ్రత, అలాగే ఇంటి నుంచి వచ్చే కంపోస్ట్ని వేరు చేసి ఇచ్చే విధానం పైన స్థానిక ప్రజలకు అవగాహన కల్పించారు. ఇంటి నుంచి వచ్చే కంపోస్ట్ ద్వారా ఎరువు తయారు చేసి ఇంటి ఆవరణలో మొక్కలు పెంచుకునే విధానం కూడా ఆయన తెలియజేశారు. అంతేకాకుండా నగర దీపికలు, ఆర్పీలు పరిసరాలు పరిశుభ్రతపై నినాదంతో కూడిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ ఇంటింటికి తిరిగి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న మాట్లాడుతూ గత నెలలో ప్రభుత్వ కార్యాలయాలు, గుళ్ళు, గోపురాలు, ఓపెన్ ప్రదేశాలు వంటివి వాటిలో స్వచ్ఛత దివస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని చెప్పారు. ఈ నెలలో ఇంటింటికి తిరిగి ఇంటి నుంచి వచ్చే కంపోస్ట్ని వేరు చేసి ఇవ్వటం, పరిసరాలు పరిశుభ్రతగా ఉంచుకోవటం అనేటువంటి పలు అంశాలను ప్రజలకు తెలియజేసి అవగాహన కల్పించడం జరిగిందని కమిషనర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయం సెక్రటరీలు, నగర దీపికలు, ఆర్పీలు పాల్గొన్నారు. ఈరోజు మీ ముందుకు రావడం ఏంటంటే ఇంట్లోంచి వచ్చేటువంటి చెత్త ఏదైతే ఉందో దాన్ని ఇంటి దగ్గరే వేరు చేసి తడి, పొడి, హజార్డస్ వేస్ట్గా విభజించి అది అందించాలనేసి ఒక కార్యాచరణతో యాక్షన్ దాంతో రావడం జరిగింది. అదేవిధంగా హోమ్ కంపోస్ట్ విధానాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా అవలంబిస్తే కనుక ఇంట్లోంచి వచ్చేటువంటి వెట్ వేస్ట్ ఏదైతే ఉందో అది స్లోగా రెడ్యూస్ అవుతాయని చెప్పేసి ప్రభుత్వ లక్ష్యం. అందులో భాగంగానే ఈరోజు ఈ ప్రాంతానికి రావడం జరిగింది. మారీసుపేట ఏరియాలో రావివారి స్ట్రీట్కి రావడం అయింది. ఇందాక ఒక ఇంటికి వెళ్ళాము. కొడాలి రాజలక్ష్మి గారు, నాగేశ్వరరావు గారు ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా 80 years ఏజ్ వాళ్ళు. ఆ యొక్క ఇంట్లో ఎంత చక్కటి వాతావరణం ఉందంటే హోమ్ కంపోస్ట్ విధానంలో వాళ్ళు ఒక 3-4 గృహాలు ఉన్నాయి. దాంట్లోనే వారందరూ కూడా కలిసి హోమ్ కంపోస్ట్ విధానాన్ని అవలంబిస్తూ దాని ద్వారా వచ్చేటువంటి ఎరువు ఏదైతే ఉందో ఆ ఎరువునే అక్కడ ఉన్నటువంటి ఆకుకూరలకు కానీ ఇంకా ఫ్లవర్స్ ఇలాంటి వాటి అన్నింటినీ కూడా వాడుతున్నారు. సో దాని వల్ల వాళ్ళు చెప్పేటువంటి విషయం ఏంటంటే చక్కటి వాతావరణం ఉంది, ఆక్సిజన్ బాగా వస్తుంది. వాటి ద్వారా వచ్చేటువంటి ఆకుకూరలు అయితే ఇతర ఇవన్నిటి కూడా అవి వస్తున్నాయి. ఫ్రూట్స్ కూడా వస్తున్నాయి. వాటివి రుచికరంగా ఉన్నాయి, ఆర్గానిక్ ఇది కాబట్టి ఆరోగ్యంగా ఉన్నాయి. సో వాటి వల్ల మేము ఆరోగ్యంగా ఉంటున్నామనేసి వాళ్ళు స్వయంగా వారే చెప్తున్నారు. సో దీనివల్ల సెక్రటరీ గారు ఇద్దరు బాగానండి, మాకు క్లోజ్గా ఉంటారు. వాళ్ళు ఒక ఎంప్లాయీస్గా ఉండరు మాకుతో. కోమల్ గారు, లక్ష్మి గారు. తను మా ఇంట్లో ఉంటుంది. ఈ ఏర్పాట్లన్నీ ఎక్కువగా తన సహకారంతో జరుగుతూ ఉంటాయి. నేను కార్పెంటర్ వర్క్ చేస్తాను. ఇప్పుడు రంపం పట్టు ఇవన్నీ అయితే ఎరువు కింద తయారైతే శుభ్రంగా ఎరువు ఇక్కడ శుభ్రంగా నీట్గా వేసి మొక్కలను పెంచి శుభ్రంగా ఆ మొక్కలు వచ్చిన ఆహారం శుభ్రంగా తిని ఆరోగ్యంగా ఉంటున్నాం మేము. అందుకు దయచేసి అందరూ కూడా ఇదే పాటించుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలని దయచేసి కోరుతున్నాం. ఎరువు మందు కొనుక్కొచ్చి కంటే ఇది వేసుకుంటే బలంగా ఉంటుందని ఆలోచన టీవీలో బట్టి అప్పుడు మేము దాన్ని బట్టి నడుస్తున్నాం. ముందుకు బట్టి వాళ్ళు కూడా సహకరించి అందరూ మాకు డబ్బాలు గిబ్బాలు అన్నీ ఇచ్చి మాకు ముందు అడిగేస్తున్నారు. ముందు
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ పిలుపునిచ్చారు. స్వచ్ఛతా కార్యక్రమంలో భాగంగా కార్యాలయంలో ఉద్యోగులతో కలిసి శ్రమదానం చేశారు. తెనాలి కొత్తపేటలోని తహసీల్దార్ కార్యాలయంలో శనివారం ఉదయం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. సోర్స్ రిసోర్సెస్ థీమ్లో భాగంగా తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ ఉద్యోగులతో కలిసి శ్రమదానం చేశారు. కార్యాలయ ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు. ఎంతో కాలంగా అపరిశుభ్రంగా ఉన్న గదులను శుభ్రం చేశారు. ఉద్యోగులు సిబ్బందితో కలిసి స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. స్వచ్ఛతా కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత కొరకు తడి చెత్త పొడి చెత్త వేరు చేయడంపై అవగాహన కల్పించడానికి ఈరోజు స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమంలో భాగంగా మన కార్యాలయంలో ఈ పరిసరాల పరిశుభ్రత కొరకు టీం అందరినీ, మన ఎంటైర్ టీంని ఈరోజు ఇక్కడ జాయిన్ చేశాం. అట్లాగే మున్సిపల్ కమిషనర్ గారిని కూడా రిక్వెస్ట్ చేశాం, వారి టీంని కూడా పంపించారు. మన తహసీల్దార్ ఆఫీస్ కాంప్లెక్స్లో ఉన్న అన్ని ఆఫీసుల్లోనూ ఈ స్వచ్ఛత కార్యక్రమాన్ని చేపట్టాం. గతంలో ఎప్పుడూ ఇలాంటి కార్యక్రమం జరగలేదని అనుకుంటున్నాను, ఎందుకంటే ఆఫీస్ ప్రిమిసెస్ అంతా కూడా కొంత ఇబ్బందికరంగానే ఉంది. దీన్ని ప్రతి నెలలో 3వ శనివారం దీన్ని ఖచ్చితంగా జరిపేటట్టు చేస్తాం. ఈ ఒక్క మన ఆఫీసే కాకుండా ఇంకెక్కడైనా కానీ ఎక్కడ ఇట్లాంటి కార్యక్రమాలు చాలా చోట్ల జరుగుతున్నాయి. ఈరోజు అందరూ ఉద్యోగస్తులు ఇందులో చక్కగా పాల్గొంటున్నారు. మన పరిసరాన్ని మనమే పరిశుభ్రంగా ఉంచుకోవడం మన ప్రథమ కర్తవ్యం అని గుర్తు చేస్తూ మీ అందరికీ. తెనాలి కాటూరి ఆర్ట్ గ్యాలరీని మార్గదర్శి మేనేజింగ్ డైరెక్టర్ శైలజ కిరణ్ సందర్శించారు. 3D టెక్నాలజీతో కమ్యూనికేషన్ పరిణామ క్రమాన్ని ప్రతిబింబించే వార్తా శృంగ శిల్పాన్ని నన్నపనేని రాజకుమారితో కలిసి శైలజ కిరణ్ ఆవిష్కరించి శిల్పులను అభినందించారు. తెనాలికి చెందిన సూర్య శిల్పశాల ఆధ్వర్యంలో ఆర్ట్ నగర్ వద్ద ఏర్పాటు చేసిన కాటూరి ఆర్ట్ గ్యాలరీని మార్గదర్శి మేనేజింగ్ డైరెక్టర్ శైలజ కిరణ్ శనివారం సందర్శించారు. ఉదయం తెనాలి వచ్చిన శైలజ కిరణ్ ఆర్ట్ గ్యాలరీలో కొలువు తీరిన వివిధ రకాల విగ్రహాలను తిలకించి శిల్పులను అభినందించారు. ముందుగా గ్యాలరీలో రూపుదిద్దుకుంటున్న తన తండ్రి డాక్టర్ సుందర్ నాయుడు విగ్రహాన్ని చూసి సంతోషం వ్యక్తం చేశారు. శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, ఆయన కుమారులు కాటూరి రవిచంద్ర, శ్రీహర్షలను అభినందించారు. అదేవిధంగా కాటూరి శ్రీహర్ష రూపొందించిన వార్తాశృంగ అనే కమ్యూనికేషన్ పరిణామాన్ని ప్రతిబింబించే ఆబ్రాక్ట్ శిల్పాన్ని మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమార్తో కలిసి ఆవిష్కరించారు. ఇనుము, ఆటోమొబైల్, పాత మొబైల్ ఫోన్ల ఆకారం, కళ, విజ్ఞానం, సాంకేతిక సమ్మిళితంగా కృత్రిమ మేధస్సు 3D మోడలింగ్, 3D ప్రింటింగ్ ఉపయోగించి శిల్పాన్ని రూపొందించిన శిల్పి శ్రీహర్షను అభినందించారు. ఈ సందర్భంగా శైలజ కిరణ్ మాట్లాడుతూ కాటూరు వారి ఆర్ట్ గ్యాలరీ అద్భుతంగా ఉందని అన్నారు. తెనాలికి ఉన్న పేరును నిలబెట్టేలా విగ్రహాలు తయారు చేస్తున్నారని, 3D, AI సాంకేతికతను ఉపయోగించి విగ్రహాలు తయారు చేయటం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో కుమార్ పంప్స్ ఎండి కొత్త సుబ్రహ్మణ్యం, పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. మన రాష్ట్రంలో తెనాలిలో కాటూరి ఆర్ట్ గ్యాలరీ, కాటూరి స్కల్ప్చర్స్, కాటూరి ఆర్ట్ గ్యాలరీ సందర్శించడం జరిగింది ఇవాళ. ఇక్కడ మా నాన్నగారు డాక్టర్ సుందర్ నాయుడు గారు 2.5 years బ్యాక్ మనకి దూరం అయ్యారు. ఆయన జ్ఞాపకార్థంగా స్టాచ్యూ చేయమని వారికి చెప్పడం, వెంకటేశ్వరరావు గారికి చెప్పడం జరిగింది. ఇవాళ ఫైనల్ షేప్కి వచ్చింది చూడటానికని వచ్చాను. సో చాలా బాగా చేశారు రవిచంద్ర గారు, వెంకటేశ్వరరావు గారు అబ్బాయి రవిచంద్ర గారు. చాలా ఆల్మోస్ట్ 90% క్లోజ్గా వచ్చింది. అది చాలా మంచిగా వచ్చినట్టు. అట్లానే ఇవాళ మీరు శ్రీహర్ష చిన్నబ్బాయి చాలా వెరీ ఆర్టిస్టిక్గా AI టెక్నాలజీని వాడి స్కల్ప్చర్స్లో న్యూనెస్ ఉండాలి, మోడర్నిటీ ఉండాలి అని చెప్పి టెలిఫోన్స్ ఏ రకంగా మనకి 100 సంవత్సరాల నుంచి టెలిఫోన్స్ ఎట్లా మార్పు చెందుతూ ఉంది అనేది ఒక సింబాలిక్గా తీసుకొచ్చారండి. చాలా ఆర్టిస్టిక్గా చాలా బాగుంది. అండ్ గ్యాలరీ అంతా చూశాను, చాలా మెటల్ వర్క్స్ అద్భుతంగా ఉంది.
మన ఇంటర్నేషనల్గా కూడా చాలా చూశాను నేను. ఏమాత్రం తీసిపోదు కదా, ఇంకా అద్భుతంగా చేశారు. సైజు ఇంత సైజెస్ మెటల్ వర్క్స్ నేను చూడటం యాక్చువల్లీ అరుదే. యూరప్ అంతా కూడా ఉంటాయి కానీ ఇంత సైజెస్లో లేదండి. సో అది ఘనమైన ప్రజెంటేషన్ వాళ్ళు ఇవాళ చేసింది. తెనాలికి ఇది డెఫినెట్లీ ఇట్స్ లైక్ అ జెమ్ వర్క్. ఆంధ్ర ప్యారిస్ అనేది మాట ఎప్పటి నుంచో మాట తెనాలికి. దానికి తగ్గట్టుగా వీళ్ళు ప్యారిస్ని ఇక్కడికి తీసుకొచ్చినట్టుగా అక్కడ ఐఫిల్ టవర్ ఉంటే ఇక్కడ వీళ్ళు మెటల్ వర్క్స్ తోటి తెనాలికి అందం తీసుకొచ్చారు. చాలా ఈ మోడల్స్ మన రాష్ట్రం అంతా కూడా పెట్టాలి, ఎందుకంటే చాలా ప్రజలకి ఆహ్లాదకరంగా ఉంటుంది. మంచి పార్క్స్ డెవలప్ చేసి పార్క్స్లో ఇట్లాంటి స్టాచ్యూస్ పెడితే చాలా బాగుంటుంది. అలాగే సుందరనాయుడు గారి కుమార్తెగా, మరి కిరణ్ గారి యొక్క సతీమణిగా ఆమె ఎంతో చక్కగా బిడ్డలను తీర్చిదిద్దారు. అట్లాగే మామగారికి సహకరించారు. అలాగే మరిది గారి కుటుంబాన్ని కూడా ఎంతో ప్రేమతో చూస్తారు. అలాగే కిరణ్ గారు, ఆమె పిల్లలు అందరూ కూడా ఇవాళ నిజంగా ఈ సమాజంలో మనకు కావాల్సిన దానికోసం ఏదైతే పత్రికా రంగం కానీ, సినీ రంగం కానీ, మార్గదర్శి ద్వారా కానీ మన కరోనా వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఎంతో సేవ చేశారు. అలాగే మన వాడి ఏపరాలు కానీ, ఎంకుడు గారు కానీ వారంతా కూడా మరి కరోనా టైంలో మనకంతా కూడా వాళ్ళంతా సేవ చేయడం జరిగింది. అది మర్చిపోలేదు. అట్లాగే వరదలు వచ్చినప్పుడు కూడా పెద్ద ఆయన రామోజీరావు గారు ఎంతో చేశారు. సుందరనాయుడు గారి గురించి చెప్పాలి. మాకు అత్యంత సన్నిహితులైన, నేనంటే చాలా లైక్ చేసేవాళ్ళు. 12 సంవత్సరాల క్రితం వారు మరణించినా కూడా అందరికీ తెలుసు. మా ముకుందరావుకి నాకు కూడా బాగా పరిచయం. మా అమ్మాయిని చిత్తూరు ఇచ్చినప్పుడు ఒకసారి ఆయన మాట్లాడుతూ అన్నారు, అలాగే దృష్టిలో పెట్టుకొని మన కార్టూరీ స్కల్ప్చర్స్, సూర్య శిల్పశాల ఈ ఇన్నోవేషన్స్ని దృష్టిలో పెట్టుకొని మా నాన్నగారు స్థాపించిన ఈ సూర్య శిల్పశాల ఈరోజు ఇక్కడ ఉంది. అలాగే మా అన్నగారు నిశ్శబ్ద కళకి ప్రాణం పోయగలగా ఒక మంచి కళాకారుడు. ఇప్పుడు నేను శ్రీహర్ష ఇలాగే మంచి 3D టెక్నాలజీస్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, ఒక CNC టెక్నాలజీస్ కానీ, ఇలాంటి 3D టెక్నాలజీస్ని అడాప్ట్ చేసుకుంటూ ఈ సూర్య శిల్పశాలని ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తీసుకెళ్లాలనే నా మోటివేషన్ అండి. అలాగే రాబోయే కాలాల్లో ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఇంప్రెషన్ తీసుకురావడమే కాకుండా మార్కెట్ని డామినేట్ చేయగలిగే సత్తా కార్టూరీ స్కల్ప్చర్స్ కానీ, సూర్య శిల్పశాలకి ఉందని, అలాగే ఈ తెనాలికి మంచి పేరు తీసుకొస్తూ ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఒక స్టాండర్డ్ని మేము నెలకొల్పుతామని నేను సదర్వంగా చెప్తున్నాను. రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తక్ అహ్మద్ శనివారం తెనాలి పట్టణంలో పర్యటించారు. మైనారిటీ నేతలతో కలిసి పలు వార్డులలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు పట్టభద్రులందరూ ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ముస్తఫా అహ్మద్ అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపు ఖాయమని స్పష్టం చేశారు. విద్యార్థి దశ నుండి రాజకీయాల్లో ఉంటూ వేమూరు, తెనాలి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేగా సేవలందించడమే కాక మంత్రిగా రాష్ట్ర ప్రజలకు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎన్నో సేవలు అందించారని ప్రశంసించారు. సార్వత్రిక ఎన్నికల్లో తెనాలి శాసనసభ స్థానాన్ని త్యాగం చేసి కూటమి అభ్యర్థి గెలుపులో కీలక పాత్ర పోషించిన నేత రాజేంద్ర ప్రసాద్ అని పేర్కొన్నారు. విద్యార్థుల, ఉద్యోగుల, పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి అండగా నిలబడటమే ఎల్లప్పుడూ ఆయన అందుబాటులో ఉంటారని తెలిపారు. గత ప్రభుత్వం నాడు నేడు పేరుతో అనేక డ్రామాలాడిందని విమర్శించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యారంగానికి వెలుగు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రజా సమస్యల పట్ల అవగాహన కలిగిన వ్యక్తి రాజేంద్ర ప్రసాద్ అని, ఆయనకు పట్టభద్రులందరూ అఖండ విజయాన్ని చేకూర్చాలని కోరారు. కార్యక్రమంలో మైనార్టీ నాయకులు నసీం, షేక్ నాసర్ అహ్మద్, ఫరీద్, మైక్సెట్ జానీ, షేక్ షఫీ, షేక్ మునీర్, ఖాసిం, పఠాన్ గౌస్ ఖాన్, షేక్ తాజ్ బాషా, ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు. విద్యావంతులకి ఒక మంచి అదృష్టం, అవకాశం వచ్చింది. మన అధినేత, ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో క్యాండిడేట్గా ప్రకటించారు. ఆలపాటి రాజగారు ఎన్నో సేవలు తెనాలికి, వేమూరికి అందజేయడం జరిగింది. గతంలో విద్యార్థిగా ఉండి సోషల్ యాక్టివిటీస్ ఎన్నో చేశారు.
ముఖ్యంగా యువతకి నాయకత్వం తెలుగుదేశం పార్టీలో ఆయన నాయకత్వంలో విద్యార్థులకి ఎన్నో సేవలు అందజేశారు. ఎమ్మెల్యే మినిస్టర్ అయ్యారు. ఆళ్లపాటి రాజా గారు రైతు సమస్యలు కానీ, విద్యార్థుల సమస్యలు కానీ, కార్మికుల సమస్యలు కానీ పరిష్కరించిన ఘనత రాజేంద్ర ప్రసాద్ గారు. మీ సమస్యలు ఎన్ని ఉన్నా కూడా పరిష్కరించే నాయకుడు ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. అందుకే గుర్తించి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని భారీ మెజార్టీతో గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను. విద్యార్థులు చదువుతో పాటు నైతిక విలువలను అలవర్చుకొని జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకోవాలని వైష్ణవి జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ పాటిబండ్ల శ్రీనివాసరావు అన్నారు. వైష్ణవి జూనియర్ కళాశాల సీనియర్ విద్యార్థుల ఫేర్వెల్ కార్యక్రమం రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నిర్వహించారు. పట్టణంలోని బాలాజీరావుపేటలో గల వైష్ణవి జూనియర్ కాలేజీ సీనియర్ విద్యార్థుల ఫేర్వెల్ ఉత్సవం తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో శనివారం జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ జూనియర్ విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థులను ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమానికి కాలేజీ ప్రిన్సిపాల్ పాటిబండ్ల శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా సిద్ధార్థ స్కూల్ ప్రిన్సిపల్ రోషన్, ప్రశాంతి స్కూల్ ప్రిన్సిపల్ రామచంద్రరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా పాటిబండ్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులు టెక్నాలజీని సద్వినియోగం చేసుకుంటూ మంచి ఉన్నత స్థితిలోకి రావాలని సూచించారు. తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా పిల్లలు తమ భవిష్యత్తు బాటను వేసుకోవాలని చెప్పారు. వైష్ణవి కళాశాలలో చదువుకునే విద్యార్థులు ఉన్నతమైన ర్యాంకులు సాధించి తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటున్నారని, ఇందుకు తల్లిదండ్రుల తోడ్పాటుతో పాటు ఉపాధ్యాయులు చేస్తున్న కృషి అనిర్వచనీయమని అన్నారు. వేడుకల్లో వివిధ నృత్య ప్రదర్శనలు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మా కాలేజీ ఫేర్వెల్ డే ఫంక్షన్ ఉత్సాహంగా జరుపుకుంటున్నాం. ఇది 20వ సంవత్సరం ఫేర్వెల్ డే. 20 సంవత్సరాల నుంచి జేఈ నీట్లో మంచి మార్కులు సాధిస్తూ వస్తున్నాం. ఇదే విధంగా ఈ సంవత్సరం కూడా 10th క్లాస్ కన్నా ఇంటర్లో అత్యధిక మార్కులు 92 మెంబర్స్కి వచ్చినాయి. వాళ్ళందరికీ కూడా మెమోంటోస్ ఇచ్చి సత్కారం చేస్తున్నాం. దీని కారకులైనటువంటి మా తల్లిదండ్రులకు, మా అధ్యాపకులకు విద్యార్థులు ఫేర్వెల్ డే ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా విద్యార్థులకి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అదేవిధంగా గతంలో కూడా మా కాలేజీలో ఇంటర్మీడియట్ నుంచి మంచి ఫలితాలు సాధించాం. అదేవిధంగా జేఈ మెయిన్స్ నీటికి ప్రత్యేకమైన తరగతులు పెట్టి తరగతికి 18 మంది లేదా 22 మంది చొప్పునే ఒక కార్పొరేట్ కళాశాలలకు దీటుగా చిన్న కాలేజీ అనే వాతావరణం లేకుండా మంచి ఫలితాలు సాధించి ఈరోజు మా దగ్గర ఉన్న విద్యార్థుల యొక్క అకాడమిక్ పరిశీలిస్తే మీరు లాస్ట్ ఇయర్ 463 మార్కులకి ఎంపీసీలోను, అలానే 437 మార్కులు పైగా బైపీసీలో సాధించడం జరిగింది. ఈ ఫలితాల నిరసనలు రీసెంట్గా విడుదలైనటువంటి జేఈ మెయిన్స్లో కూడా మా విద్యార్థులు మంచి ఫలితాలు సాధించడం మా గర్వకారణం.
వీటన్నిటి కృషికి కారకులైనటువంటి అధ్యాపకులకి మరియు మేనేజ్మెంట్ వారికి హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటూ తెనాలి ఆదర్శ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో శనివారం నిర్వహించిన కల్చరల్ ఫెస్ట్ ఎంతో సందడిగా జరిగింది. విద్యార్థులు పలు సాంస్కృతిక సాంప్రదాయ నృత్యాలు, వెస్ట్రన్ డాన్సుల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. స్థానిక చర్చిపేట పరిధిలోని అమరావతి కాలనీలో గల ఆదర్శ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో శనివారం కల్చరల్ ఫెస్ట్ నిర్వహించారు. స్కూల్ ఆవరణలోని ఆదర్శ కళా వేదికపై సాయంత్రం నుండి జరిగిన పలు కార్యక్రమాల్లో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. స్కూల్ డైరెక్టర్ వి నియతి, కరస్పాండెంట్ విహెచ్ వరుణ్, ప్రిన్సిపల్ బ్రహ్మానందం తదితరుల పర్యవేక్షణలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో నిర్వహించగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. నర్సరీ నుండి 10th క్లాస్ వరకు వివిధ విభాగాల వారీగా విద్యార్థులు చేసిన బ్రేక్ డ్యాన్సులు, ఆధునిక శాస్త్రీయ నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పలువురు విద్యార్థులు చేస్తున్న నృత్యాలకు మిగిలిన విద్యార్థులు కేరింతలు కొడుతూ వారిని ఉత్సాహపరిచారు. కల్చరల్ ఫెస్ట్కు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పెద్ద సంఖ్యలో హాజరై చిన్నారుల నృత్యాలను ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ బ్రహ్మానందం మాట్లాడుతూ విద్యార్థులను చదువుతో పాటు ఆటపాటల్లో కూడా ప్రోత్సహించే విధంగా తమ స్కూల్ ద్వారా ప్రతి సంవత్సరం ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. కార్యక్రమంలో విద్యార్థులకు నృత్యాల్లో శిక్షణ ఇచ్చిన డాన్స్ మాస్టర్ రాంబాబు, లోకేష్తో పాటు స్కూల్ ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. అందరికీ నమస్కారం. సో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఆదర్శ్లో ఎంతో ఘనంగా కల్చరల్ ఫెస్ట్ జరిగింది. సో వీఆర్ కమిటెడ్ ఫర్ ద ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్. సో దే నో దట్ ద cultural values, traditions. So cultural fest is nothing but traditional festival. So all the students who performed in this cultural fest from KG to 9th class, they performed very nicely. And all the 7 songs, like a rainbow, every song has its own significance. So once again, I congratulate all the students who performed well, and I thankful to our parents for giving their valuable cooperation. In the same way, I am very thankful to our management, Director Varun sir,
and Madam Neeti Garu for giving this opportunity to perform well, to conduct this program in a grand manner. Thank you very much. కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు మరికొద్ది రోజుల గడువు మాత్రమే సమయం ఉండడంతో కూటమి అభ్యర్థి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఆదోని ఎమ్మెల్సీ తెనాలి నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నిక ఇన్ఛార్జ్ బీటీ నాయుడు ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయులు కలిసి ఓట్లను అభ్యర్థించారు. తెనాలిపట్నంలోని ప్రభుత్వ పాఠశాలలో గల ఉపాధ్యాయులను కలిసి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ఆదోని ఎమ్మెల్సీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జి బీటీ నాయుడు అభ్యర్థించారు. పట్నంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉన్న ప్రతి ఒక్క టీచర్ని కలిసి ఈ నెల 27న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు అఖండ విజయం చేకూర్చాలని కోరారు. ఈ సందర్భంగా బీటీ నాయుడు మాట్లాడుతూ గత 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో టీచర్స్ ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నది మీరు చూశారని, నెల జీతం కూడా సమయానికి ఇవ్వలేని పరిస్థితుల్లో గత పాలకులు ఎన్నో ఇబ్బందులు పెట్టారని ఆయన అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల నెల జీతాలు వేయటం జరుగుతుందని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రం కోసం, రాష్ట్రం అభివృద్ధి కోసం గంట సమయం కూడా వృధా చేయకుండా పనిచేస్తున్నారని, రాష్ట్రం మరలా అభివృద్ధి బాటలో నడవాలంటే కూటమి అభ్యర్థి ఆలపాటి రాజాను గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తాడిపోయిన హరిప్రసాద్, మహమ్మద్ కుద్దూస్, జొన్నాదుల్లా మహేష్, ఈదర వెంకట పూర్ణచంద్, అడుసుమల్లి వెంకటేశ్వరరావు, పండితపు దుర్గా ప్రసాద్, కుదరవల్లి శ్రీనివాసరావు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ సంబంధించి ఈరోజు మేమందరూ కూడా దాదాపు తెనాలిలో జరుగుతున్నటువంటి ఏదైతే ట్రైనింగ్ క్యాంప్ ఉందో ఆ క్యాంపులో ఈ నెల 27వ తారీఖు నాడు జరగబోయే ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, మీరందరూ ముద్దుగా పిలిచి ఆలపాటి రాజగారిని ఆయన ఆశీర్వాదించి అఖండమైనటువంటి మెజార్టీతో గెలిపించమని మా నాయకులందరూ కూడా మేమందరూ కూడా అడిగాం. యువ నాయకుడు అయినటువంటి నారా లోకేష్ బాబు గారు కూడా మొన్ననే దావోస్ వెళ్ళారు. చాలా ఎంఓఎస్ జరిగినాయి. మాకు తెలిసి లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయి. ఇవన్నీ జరగాలంటే పార్టీ కూడా లేదా మా నాయకుడికి ఎంకరేజ్మెంట్ రావాలంటే మీ ఆశీర్వాదం కావాలి. అది నిరూపించుకోవడానికి ఈ నెల 27వ తారీఖు మీ అందరికీ అవకాశం వచ్చింది. దయవుంచి ఒకసారి ఆలోచన చేయండి. గతంలో 2 సార్లుగా ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి గౌరవనీయుల పెద్దలు లక్ష్మణరావు గారు మరి ఏం చేశాడు మీ అందరికీ తెలుసు. 5 సంవత్సరాలు ఆయన మరి కౌన్సిల్లో ఉంటూ లేదా బయట ఉంటూ ఏం చేశాడో మీ అందరికీ తెలుసు. మేము చెప్తున్నాం, ఆలపాటి రాజగారు మాజీ మంత్రివర్యులు, సుదీర్ఘంగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, శాసనసభ్యుడిగా పనిచేశాడు, మంత్రిగా పనిచేసినాడు. మరి ఇప్పుడు శాసన మండలి మీ అందరూ ఆశీర్వాదిస్తే శాసన మండలి సభ్యుడు అవుతాడు. ఆయన అనుభవం, ఆయన నిజాయితీ, ఆయన ఏ విధంగా తెనాలికి చేశాడో లేదా ఈ తెనాలి చుట్టుపక్కల గ్రామాలకి ఏవి చేశాడో మీ అందరికీ తెలుసు. ఎమ్మెల్సీ హోదాలో ఇంకా బాగా చేస్తాడు. మీ కష్టాలు తెలుసు ఆయనకి, అన్నీ తెలుసు ఆయనకి. దయవుంచి ఒక్కసారి ఆలోచన చేయమని ఈ నెల 27వ తారీఖు నాడు జరగబోయే గుంటూరు కృష్ణా ఉమ్మడి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని అఖండమైనటువంటి మెజార్టీతో గెలిపించమని. ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ఘటనలో కోపల్లెకు చెందిన రవికుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. తెనాలి బస్టాండ్ వంతెన శనివారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని వంతెన వద్ద శనివారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. కోపల్లెకు చెందిన కగ్గ రవికుమార్ ప్లంబర్ పనిచేసుకుని జీవనం సాగిస్తూ ఉంటాడు. పని నిమిత్తం తన మోటార్ బైక్పై వెళ్తుండగా చెరుగుపల్లి వైపు నుండి బస్టాండ్లోకి వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రవికుమార్ తీవ్రంగా గాయపడగా స్థానికులు ఆటోలో తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరుకు తీసుకువెళ్లారు. తెనాలిలోని విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాలలో యువ క్రికెట్ అకాడమీ ఆధ్వర్యంలో తెనాలి ప్రీమియర్ లీగ్ సీజన్ 8 క్రికెట్ ఆటల పోటీలను శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హ్యాపీ హాస్పిటల్ అధినేత్రి డాక్టర్ ఉప్పల పావని ప్రియాంక పాల్గొన్నారు.
తెనాలిలోని యువ క్రికెట్ అకాడమీ నేతృత్వంలో స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాలలో జరిగే తెనాలి ప్రీమియర్ లీగ్ సీజన్ 8 క్రికెట్ ఆటల పోటీలను శనివారం ప్రారంభించేందుకు ముఖ్య అతిథిగా పాల్గొన్న హ్యాపీ హాస్పిటల్ అధినేత్రి డాక్టర్ ఉప్పల పావని ప్రియాంక క్రీడాకారుల నుండి గౌరవ వందన స్వీకరించారు. తదనంతరం క్రికెట్ పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో కోచ్ మాలిక్ తదితరులు పాల్గొన్నారు. నేను మీ డాక్టర్ పవని ప్రియాంక, హ్యాపీ హాస్పిటల్. మీ అందరికీ తెలిసిందే, మనం తెనాలిలో ప్రతి సంవత్సరం మన మాలిక్ గారి ఆధ్వర్యంలో ఈ తెనాలి ప్రీమియర్ లీగ్ అనే ప్రోగ్రాం రన్ చేస్తున్నాము. ఇది 4వ సంవత్సరం మాతో వీళ్ళకి అనుబంధం. పిల్లలందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. వాళ్ళ స్పోర్టింగ్ స్పిరిట్ని, మనం గెలుపు ఓటములు అనేది జీవితంలో సహజమే. అయితే ఒక ఆటలో ఖచ్చితంగా ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడిపోతారు. ఇది చిన్నతనం నుంచే గెలిచినా ఓడినా ఒకే విధంగా తీసుకోవాలి. వాళ్ళ యొక్క మనోస్థైర్యము మరియు శారీరక ఆరోగ్యము పెంపొందించాలనేసి ముఖ్య ఉద్దేశంతో ఈ స్పోర్ట్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుందండి. ప్రతి సంవత్సరం ఇలాగే ఈ టైంకి మనం కండక్ట్ చేస్తున్నాం. ఇది 4వసారి మేము ఈ తెనాలి ప్రీమియం లీగ్తో అసోసియేట్ అవ్వటము. నాకు చాలా సంతోషంగా ఉందండి. మరియు ఈసారి ముఖ్యంగా మన ఆదర్శ స్కూల్ వాళ్ళు కూడా మన ఈ ఈవెంట్ని పిల్లలతో పాటు వచ్చి హ్యాపీగా పార్టిసిపేట్ చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. మరి తెనాలి ప్రీమియర్ లీగ్ సీజన్ 8 మరి ఇనాగ్రేషన్ మ్యాచ్ మరి ఈరోజు శనివారం రోజు మరి విఎస్ఆర్ కాలేజీలో జరుగుతుంది. అదేవిధంగా మరి ఈ మ్యాచ్ని మరి స్టార్ట్ చేసేందుకు మరి హ్యాపీ హాస్పిటల్లో అధినేత్రి డాక్టర్ ఉప్పల పావని ప్రియాంక మేడం గారు రావడం, మరి టీపీఎల్లో మేడం గారు ఎప్పుడు గుర్తుండే విధంగానే ఎంట్రీ మ్యాచెస్ని మరి తన స్టైల్లో స్టార్ట్ చేయడం, మరి అదేవిధంగా మరి యువ క్రికెట్ అకాడమీ ఎప్పుడు టీపీఎల్ ఇట్లాగే ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తా ముందరికి వెళ్ళి క్రికెట్ని ఈ తెనాలి టౌన్ మరియు రూరల్ ఏరియాలో ఖచ్చితంగా డెవలప్ చేస్తామని, అదేవిధంగా హ్యాపీ హాస్పిటల్ యాజమాన్యం మాతో ఎప్పుడు అట్లాగే కొలాయిడ్ అయ్యి మా మ్యాచెస్కి సపోర్ట్ చేస్తారని కోరుతూ సెలవు తీసుకున్న మరి ఇదే కార్యక్రమంలో మరి మేడం సీనియర్స్ టీమ్ జెర్సీస్ని మరి ఈరోజు లాంచ్ చేయడం జరుగుతుంది. టైటాన్స్ టీము మరి స్పాన్సర్గా మేడం ఈ సంవత్సరం బాధ్యతలు తీసుకోవడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. అదేవిధంగా టీపీఎల్ మరి 4 రోజుల దాకా వచ్చే మంగళవారం దాకా కొనసాగుతుంది. తెనాలి ప్రజలందరూ ఇక్కడ విచ్చేసి మరి క్రీడాకారుల్ని వాళ్ళందరినీ ఉత్సాహపరచవలసిందిగా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అందరూ మద్దతు తెలపాలని టీడీపీ లీగల్ సెల్ నాయకులు కోరారు. పట్టభద్రులందరూ ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం సాయంత్రం ఆ పార్టీ లీగల్ సెల్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. టీడీపీ లీగల్ సెల్ మధ్య మల్లికార్జునరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీన జరిగే కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అన్ని వర్గాల వారికి ఆలపాటి అండగా ఉంటారని ఆలోచించి ఓటు వేయాలని కోరారు. సమావేశంలో తాడిపోయిన శ్రీనివాసరావు, నన్నపనేని మాధవరావు, జగదీశ్వరాంబ, ఆర్ అనిత, తాడిశెట్టి వెంకటేశ్వరరావు, అన్నం పిన్నారావు, ప్రదీప్, కోటేశ్వరరావు, బొంత ఆంజనేయులు తదితర న్యాయవాదులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఓట్లకేను అసెంబ్లీ ఓట్లకి ఓటు వేసే విషయంలో స్వల్ప తేడా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు ఉండవు, అట్లాగే పార్టీ గుర్తు ఉండదు. బ్యాలెట్ పేపర్ మీద ఎలక్షన్ జరుగుతుంది. అభ్యర్థి పేరు, చిరునామా మాత్రమే ఉంటాయి. ప్రాధాన్యత ఓటు వేసేటప్పుడు 1 మీద వేయాలి. పార్టీ గుర్తుండదు, కేవలం అభ్యర్థి పేరు ఉంటుంది. మన అభ్యర్థి పేరు వచ్చేసి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. మరి వారి గురించి చెప్పాలంటే నిరంతరం ప్రజల్లో ఉండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ సామాన్య ప్రజలు కానీ అందుబాటులో ఉండి గత 15 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో ఆయన కృషి చేస్తూ ఉన్నారు. అందరి అదృష్టం ఏంటంటే గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చిన అవకాశం ఇది, వాళ్ళకు వచ్చిన ఒక వరం ఇది. ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ గారిని కనుక ఎన్నుకుంటే గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా, నిరుద్యోగులందరికీ కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. విద్యావంతుణ్ణి, ప్రజల పట్ల నిరంతరం ఆయన సేవ చేసేటువంటి వ్యక్తి. మరి అటువంటి విద్యావంతుడైనటువంటి మన రాజేంద్ర ప్రసాద్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా అందరం తెలియజేస్తూనే ఉన్నాము. ఆయన 40 ఏళ్ళ నుంచి మనందరికీ తెలిసిన వ్యక్తి, మొదటి నుంచి తెలుగుదేశంలో ఉన్న వ్యక్తి, అందరి కష్ట సుఖాలు చవి చూసే వ్యక్తి. ఎందుకంటే మన కష్టం వచ్చేప్పుడు ఆయనకి కష్టం వచ్చేట్టు ఫీల్ అయి చేసే వ్యక్తి. కాబట్టి మనందరం కలిసి ప్రాధాన్యత ఓటు ఒకటే వేసి ఆయన అత్యధిక మెజార్టీతో గెలిపిద్దాం. అందరం ప్రతి గ్రాడ్యుయేట్ 2 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా
మన నియోజకవర్గానికి ఆయన ఎంత సేవలు అందించారో మీకు తెలుసు. ఓడిపోయినా కూడా ఎక్కడా కూడా ఆయన నిరుత్సాహపడకుండా ఈ రోజున మనం తలెత్తుకొని ముందుకు సాగాలంటే, మన సమస్యలు పరిష్కరించుకోవాలంటే సమర్థవంతమైన నాయకుడు కావాలి కనుక మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఈయన సీరియల్ నెంబర్ కూడా 1 వచ్చిందండి. మన అదృష్టవశాత్తు సీరియల్ నెంబర్ 1లోనే ఉంటుంది. ఆయనకి వేయాల్సిన గుర్తు కూడా 1వ నెంబర్ని పెన్నుతో టిక్ చేయాలి. ఇవన్నీ కూడా మీకు త్వరలోనే ఆ ప్రాసెస్ కూడా మీకు తెలియజేయబడుతుంది వాట్సాప్ల ద్వారా. కాబట్టి దయచేసి మన మంచి నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని ఘన విజయంతో గెలిపించుకోవడానికి మీ అందరి సహకారాన్ని మేమందరం కోరుతున్నాం. విద్యార్థులు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కలిగి ఉండాలని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న సూచించారు. స్వచ్ఛతా దివాస్ పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని రెయిన్బో స్కూల్ ఆవరణలో శనివారం సాయంత్రం స్వచ్ఛత దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, పారిశుద్ధ్య విభాగపు అధికారులు, సిబ్బంది పాల్గొని విద్యార్థులకు అవగాహన కల్పించారు. పరిసరాల పరిశుభ్రతకు తీసుకోవాల్సిన చర్యలపై విద్యార్థులకు పలు సూచనలు చేశారు. 3 బుట్టల విధానం అమలు గురించి వివరించారు. తడి పొడి వ్యర్థాలను వేరువేరుగా పారిశుద్ధ్య సిబ్బందికి ఇవ్వాలని వారు ఈ సందర్భంగా చెప్పారు. ప్లాస్టిక్, ఇంకా వాటర్ బాటిల్స్, హ్యాండ్ బ్యాగ్స్, మన ఇప్పుడు ఒక 2 months తర్వాత మీరు మీ పాత బుక్స్ అన్నీ చించేస్తారు, పడేస్తారు, లేదా బ్యాగ్స్ చిరిగిపోయినా పక్కన పడేస్తారు. అవునా కాదా? చెప్పులు, షూస్ ఇవన్నీ కూడా దేని కిందకి వస్తాయి? పొడి చెత్త కిందకే వస్తాయి అన్నమాట. ఈ పొడి చెత్త అనేది ఏంటంటే మనం మరలా దాన్ని ఉపయోగించుకోగలము. ఎట్లా? పాత పుస్తకాలు ఉంటాయి. ఆ పాత పుస్తకాలన్నింటినీ కూడా రీసైక్లింగ్ చేసి ఒక బైండింగ్ పేపర్ లాంటిది తయారు చేస్తారు. తెలుసా ఈ విషయం మీకు? 8th class లెసన్లో కూడా ఉంటుంది ఇది. తర్వాత రెడ్ కలర్ డస్ట్బిన్. ఈ రెడ్ కలర్ వల్ల ఏంటంటే హానికరమైనటువంటి చెత్త. హానికరమైనది అంటే మనకు ఉపయోగమా? మనం యాక్సెప్ట్ చేస్తామా? చెయ్యము. అంటే ఏంటి? అది చాలా డేంజర్ అని అర్థం. దీనిలోకి ఏమేమి వస్తాయంటే మనం మెడికల్ వేస్ట్, ఎక్స్పైర్ అయిపోయినటువంటి టాబ్లెట్స్ కానీ, టానిక్స్ కానీ, అలాగే సిరంజెస్, నీడిల్స్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్వచ్ఛతా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి. తెనాలిలో జరిగిన స్వచ్ఛతా దివాస్ కార్యక్రమాల్లో అధికారుల పిలుపు. మోటార్ బైక్ ను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు. కోపల్లెకు చెందిన రవికుమార్ కు తీవ్ర గాయాలు. అత్యవసర చికిత్స నిమిత్తం గుంటూరు ఆసుపత్రికి తరలింపు. తెనాలి కాటూరి ఆర్ట్ గ్యాలరీని సందర్శించిన మార్గదర్శి ఎండి శైలజ కిరణ్. 3D టెక్నాలజీతో రూపొందించిన శిల్పం ఆవిష్కరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.